శ్రీ సాయి సచ్చరిత్రములోని 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతాన్ని చెప్పుకుందాము. దయామయుడు భక్తవత్సలుడు అయిన శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శనమాత్రముననే భవసాగరాన్ని తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రాన్ని జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులము అగుటచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందుదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినది వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టములపై పాలై సాయి ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు. దయా సముద్రుడకు సాయి కటాక్షించుటచే హేమాడు పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరెంత కఠినమైన పునికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడు పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని శైవను గైకొనను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరయే దానివల్లే ప్రాప్తించను. కావున అతడు అదృష్టవంతుడనియో పుణ్యాత్ముడనియో అనుకొనను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందరు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగుల సేవకులు అనుకునేవారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకునదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకుందరు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలను కల్పతరువుగా భావించదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక అధ్యాయంలోని కథను ప్రారంభిద్దాం. కాకాజీ వైద్య అనేవాని కథ. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనేవాడు ఉండేవాడు. అతడు అతడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యాడు. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవతా ఆలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొన్నాడు. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నము, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహిస్తుంది అనను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకున్నటకు కాకాజీ ఉత్సహించను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ వచ్చింది. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చు అని అనుకునను. అతడు పుణ్యస్థలమగు త్రయంబకమును వెళ్ళను. అతడు 10 రోజులు ఉండెను. అక్కడ ఉన్నంతకాలము వేకోజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకాన్ని తదితర పూజలను గ్రావించను. అయినప్పటికీ మునిపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనను, అనవసరముగా త్రయంబకేశ్వరమునకు ఎందుకు వెళ్ళావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని ఆమె అభిప్రాయము అని చెప్పాను. షిరిడీకి పోవుట ఎట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుట ఎట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచున్నాడు. ఎవరైనా యోగేశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానై పోయి యోగిని దర్శించుట అన్నది ఉత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగువారెవరు? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహమును నచ్చును. కాకాజీ విషయంలో కూడా అలాగే జరిగింది. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చును. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే.
శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతుము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత అయిన వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామరలేచి ఆమె మిక్కిలి బాధపడిను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవున్నప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందినది. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచిపోయాడు. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము వేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉండినది. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుడని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి ఈ కష్టములు సప్తశృంగి దేవత కలగజేయుచున్నది అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరము అని ఎంచి శ్యామ ఒక కంసాలని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచట పెట్టి తన మొక్కులను చెల్లచేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వారిని ఆమోదించుమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపమని బాబా నిర్బంధించను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని అనుకుని గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడండి. మీరెవ్వరూ ఎచట నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను. మాది షిరిడీ, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చరని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనను. ప్రేమచే మైమరచిపోయాను. వారు సాయి లీలలను గురించి ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కులన్నీ చెల్లించడం వెంబట వారిద్దరూ షిరిడీకి బయలుదేరారు. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడను. అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాను. అతని మనస్సు శాంతించను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకునను, ఏమీ అద్భుత శక్తి! బాబా ఏమీ పలకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషానికి కారణమయ్యింది. వారి దర్శన మాత్రముననే మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచిపోయెను. స్వచ్ఛమైన ఆనందాన్ని పొందెను. అక్కడ 12 రోజులు సుఖంగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి యువదీ ప్రసాదమును ఆశీర్వాదాన్ని పొంది ఇల్లు చేరాడు. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అంటూ ఉంటారు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుంచి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళను. కుశాల్ చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేసను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడను. మధ్యాహ్న భోజన అనంతరం నిద్రపోచుండగా తనకు స్వప్నములో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పాను. తన గుర్రము అచట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగింది. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచాడు. ఆ స్వప్నములో బాబా కనబడి షిరిడీకి రమ్మన్నాడు. బాబా వానికి మహంతు వలె కనిపించును గాని అతనికి వారు ఎచటగలరో తెలియకుండాను. పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించును. కానీ చిరునామా తెలియకుండాచే చేయుటకు ఏమీ తోచకుండాను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగాను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నములో చూచిన మహంతు ముఖలక్షణములు ఈ పటములో ఉన్న వానితో సరిపోయెను. కనుగొనక ఆ పటము సాయిబాబాది అని తెలిసెను.
అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన అంత్యకాలం వరకు ఉండను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. శ్రీ సాయి సచ్చరిత్రములోని 30వ అధ్యాయం సంపూర్ణము. దీనితో సాయి పారాయణములోని 4వ రోజు పారాయణము సమాప్తము.